హిందూ శాస్త్రాల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటి? వెంటనే మన గుర్తుకు వచ్చేది శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం. కాని ఒక రహస్యం ఉంది. సుదర్శన చక్రం ఎందుకు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది? సుదర్శన చక్రం యంత్రం కాదు, అది చైతన్యం, దేవుని సంకల్పంతో నరిచే జీవశక్తి. అందుకే అది ఆగదు. ఇది 108 అంచులతో ఉండే దివ్యచక్రం. ఈ 108 సంఖ్య విశ్వపు స్పందన, కాస్మిక్ ఎనర్జీని సూచిస్తుంది. ఈ అంచులే నిరంతర గమనాన్ని కొనసాగిస్తాయి. వేదాల ప్రకారం విశ్వం స్వయంగా చలనమే. విష్ణువు అనగా విశ్వాన్ని ఆవరించి నడిపించే శక్తి. అందుకే ఆయన ఆయుధం కూడా ఎప్పటికీ ఆగని దివ్యగమనం. సుదర్శన చక్రం నెగటివ్ ఎనర్జీ లేదా అధర్మం కనిపించగానే స్వయంగా గమనాన్ని పెంచి దానిని నిర్మూలిస్తుంది. అంటే ఇది కేవలం ఆయుధం కాదు, ధర్మాన్ని కాపాడే బ్రహ్మాండ శక్తి. కాబట్టి సుదర్శన చక్రం తిరిగేది శక్తి కోసం కాదు, ధర్మానికి శాశ్వత రక్షణగా ఉండేందుకు. ఇదే దాని అపారతత్వం.